హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? యాక్చువల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకారం మన పేరు మీద 9 సిమ్ కార్డుల వరకు ఉండొచ్చు. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో మీకు తెలుసా? ఈ మధ్యన కొత్తగా ఒక ఫ్రాడ్ అనేది జరుగుతుంది. మన ఆధార్ కార్డు నెంబర్ యూస్ చేసుకొని మన పేరు మీద ఎన్నో సిమ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు, కానీ మనకి తెలియదు. సో దీన్ని అరికట్టాలని చెప్పేసి గవర్నమెంట్ మనకి కొత్త ఒక వెబ్సైట్ అయితే తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్లో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకొని వాటిని బ్లాక్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు వీడియోలో ఆ వెబ్సైట్ ఏంటి, సిమ్ కార్డులు ఎలా తెలుసుకోవాలి, ఎలా బ్లాక్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి, లేదా గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే నేను ఫస్ట్నే సెర్చ్ చేసి పెట్టాను అనమాట, టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి. ఇక్కడ మీరు గమనించినట్లయితే TAFCOP https://tafcop.sancharsati.government.in అనే వెబ్సైట్ అనేది లాంచ్ అయితే అయ్యిందనమాట. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మన యొక్క మొబైల్ నెంబర్ పైన ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయి, మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ లోపలికి అయితే వెళ్తారు. మీరు వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీకు ఇక్కడ పైన చూపిస్తుంది. మీరు ఇలా కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నా 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. యాప్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓటీపీ అనేది వస్తుంది. 48819. ఓకే, ఇక్కడ 48819 మన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోపలికి లాగిన్ అయితే మనకి అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మన ఫోన్ నంబర్ తర్వాత ఆ క్యాప్చా ఎంటర్ చేసిన వెంటనే మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు గమనించగలరు, మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ మొబైల్ నెంబర్, మీ యొక్క పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్స్, ఎన్ని నెంబర్స్ అయితే రిజిస్టర్ అయ్యి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఈ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది నావే. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ యొక్క పేరు మీద ఎన్ని నంబర్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ ఆ నంబర్లు మీవి కానట్లయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ పైన టిక్ అనేది పెట్టాలన్నమాట. టిక్ అనేది పెట్టి ఇక్కడ నాట్ మై నంబర్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయాలి, లేదా నాట్ రిక్వైర్డ్ లేదా రిక్వైర్డ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత నాట్ మై నంబర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. రిక్వెస్ట్ అనేది వెళ్ళిన తర్వాత మీకు వితిన్ 24 అవర్స్లో ఏ నెంబర్ అయితే మీరు క్యాన్సిల్ చేద్దామని చెప్పి టిక్ అయితే పెట్టి నాట్ మై నెంబర్ అని చెప్పేసి లేదా నాట్ రికార్డ్ అని చెప్పేసి పెట్టారో ఆ నెంబర్ అనేది 24 అవర్స్లో క్యాన్సిల్ అయితే అయిపోతుంది అనమాట. మీ పేరు మీద అన్రిజిస్టర్డ్ అయిపోద్ది. సో ఈ విధంగా మీ యొక్క పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని చెప్పేసి ఈ వెబ్సైట్లో తెలుసుకొని ఈ విధంగా మనం దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పవచ్చు. గవర్నమెంట్ మంచి వెబ్సైట్ అయితే లాంచ్ చేసింది. దీనివల్ల ఇది చాలా ఉపయోగకరం. ఈ వీడియోని కంపల్సరీ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. మన పేరు మీద ఎన్నో సిమ్ కార్డ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి, నంబర్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి, కానీ మనకు తెలియదు. సో ఈ వెబ్సైట్ ద్వారా మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఇదే ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.